హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఉల్లికారం. బెండకాయ ఉల్లికారమా? అదేంటి మాధవి అనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్‌లోకి అద్భుతంగా ఉంటుంది. రైస్‌లోకే కాకుండా చపాతీలో కూడా తినొచ్చు. సింపుల్‌గా మంచి రుచిగా చేసుకోవచ్చు. ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి. నిజంగా భలే ఉంది మాధవి అని మీరే చెప్తారు. మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ 300 గ్రాముల బెండకాయలు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోండి. 250 గ్రాములు అంటే పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి బెండకాయలు. ఇలా కడిగిన బెండకాయల్ని తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఫ్రైకి మనం ఎలా అయితే ముక్కలు కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోండి. ఇలా రౌండ్ ముక్కలుగానే కాకుండా ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఉల్లికారం కోసం ఇలా 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ సైజులో ఉన్నవి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి. ఉల్లికారంలో మెంతులు వేస్తే ఉల్లికారం రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు మెంతులు వద్దనుకోండి స్కిప్ చేసేయండి, అంటే వేయకపోయినా పర్వాలేదు. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు, కారానికి తగ్గ ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. లోపల ఉన్న విత్తనాలు కూడా వేగుతాయి. ఇలా లోపల విత్తనాలు కూడా వేగడం వల్ల ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ 10 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. అప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు బాగుంటుంది ఉల్లికారం టేస్ట్. ఇలా మాడకుండా దోరగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇలా విడదీసి వేసుకోవాలి. చింతపండు కంపల్సరీ వేసుకోవాలి ఉల్లికారంలో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీరు రైస్లో కలుపుకొని తినేటప్పుడు. ఈ చింతపండు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించాలి. ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించేయండి, బాగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేయించకుండా కూడా ఉల్లికారం చేసుకుంటారు. అలా చేసేదానికంటే కూడా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి. ఇలా వేగితే సరిపోతుంది, మరి మాడేంత వరకు వేయించొద్దు. ఇలా వేగిన వీటిలన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను. ఈ ఆవాలు చిట్పట్లాడిన దాకా వేయించండి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఇవి కాస్త వేగాయి అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. మనం ఫ్రైకి ఎలా అయితే వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు వేయించేసేటప్పుడే కాస్త ఉప్పు వేసి వేయించారనుకోండి జిగురు వచ్చేస్తాయి. అందుకని ఉప్పు వేయకుండా బెండకాయ ముక్కల్ని ఫస్ట్ బాగా వేగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. మనం ఫ్రైకి వేయించినట్టే వేయించేసుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు ఉల్లికారం చూపిస్తాను. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ ఉల్లికారం చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 7-8 దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఒక 4-5 సార్లు పల్స్ ఇచ్చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. మరి మెత్తటి పేస్ట్ చేసుకుంటే ఉల్లికారం రుచిగా ఉండదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు బెండకాయ ముక్కలు కూడా కాస్త వేగాయి. చూడండి, మనం ఫస్ట్ ఉప్పు వేయకుండా వేయించేస్తే పొడి పొడిలాడుతూ ఎంత బాగా వేగాయో. ఇలా ఫస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి. ఆల్రెడీ మనం ఉల్లికారంలో వేసాము, చూసుకొని వేసుకోండి. అంటే బెండకాయ ముక్కలకు కూడా ఉప్పు కొద్దిగా పట్టాలి కాబట్టి కొద్దిగా వేసి వేయించుకోండి. ఇంకొంచెం వేగాలండి. ఇంకొద్దిగా వేగితే మనం ఉల్లికారం వేసుకుందాం. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగాయి చూడండి. ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఉల్లికారం మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2-3 నిమిషాలు కలుపుతూ వేయించండి. ఇలా వేయించుకునేటప్పుడు మీకు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదు అనిపిస్తే మీ రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండండి. లైట్గా మాడినా కానీ, అంటే లైట్గా అడుగంటినా కానీ టేస్ట్ బాగుంటుందండి. అలా అని చెప్పి మరీ ఎక్కువ మాడిపోయింది అనుకోండి చేదు వచ్చేస్తుంది. అందుకని మాడకుండా నిదానంగా దగ్గరుండి చూసుకుంటూ కలుపుతూ ఉండండి.
ఇప్పుడు చూడండి బాగా వేగింది, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇలా వేయించుకున్నారనుకోండి మీకు ఒక 2 రోజుల వరకు నిలువ కూడా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా అన్నంలో వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. ఉల్లికారంతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఉల్లికారంతో చాలా రెసిపీస్ చేస్తున్నాను. వంకాయతో చేశాను, దొండకాయతోటి, కాకరకాయ, ఇలా రకరకాల రెసిపీస్ అన్ని చేస్తున్నాను. వాటిని కూడా ఒకసారి చూడండి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.